హలో ఫ్రెండ్స్, మొన్నైతే మా జశ్వంత్ గాడు ఆదిత్య గాడు ఏమైనా కొత్తగా డ్రింక్ ట్రై చేద్దాం రా అనేసి ఈ బోబా డ్రింక్ కాడికి అయితే తీసుకొచ్చిన్నారు. ఈ బోబా డ్రింక్ అనేది కొరియన్ డ్రింక్ అంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయాలా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వాళ్ళైతే మనం కావాల్సిన ఫ్లేవర్ అయితే డ్రింక్ తయారు చేసి దాంట్లో అయితే ఈ బాల్స్ వేసి ఇస్తున్నారు. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పగులుతాయని చెప్పినాడు, అవైతే పగల్లా ఫస్ట్ తాగింటే. ఈ డ్రింక్స్ అయితే షుగర్ లెస్ అంట, అస్సలు షుగరే వాటర్ అంట స్వీట్ కోసం కూడా. నేనైతే ఈ డ్రింక్ గురించి ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా వీడియోలు అయితే చూసి నిన్న, అప్పుడైతే చాలా ట్రెండ్ అయింది నిన్న బోబా డ్రింక్స్ అనేది. మన కడపలో ఫస్ట్ టైం పెట్టినారు. నాకైతే ఈ ఫ్లేవర్స్ ఎట్టుంటాయో కూడా తెలీదు. మా ఆదిత్య గాడైతే హైదరాబాద్ లో బెంగళూరులో చాలా సార్లు ట్రై చేసినాడని అంటే వాడినే మంచిది సెలెక్ట్ చేయమన్నా. నాకైతే బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే సెలెక్ట్ చేసి ఇచ్చినాడు. అదైతే చాలా బాగుంది. ఆ బాల్స్ అయితే పగల్లా, అదైతే సోడాలో అయితే పగులుతాయంట. మీరైతే చూసుకోవచ్చు, నా నోట్లో అయితే అట్లే ఉండిపోయినాయి. అవేవో చాక్లెట్ లాగా ఉండినాయి, జెల్లీ జెల్లీ లాగా కొరుక్కొని తినాలా. మా ఆదిత్య గాడికి అయితే బాగా నచ్చింది. మా జశ్వంత్ అయితే ఆ బాల్స్ పగలాలని చెప్పి ఆ సోడా డ్రింక్ అయితే ఆర్డర్ చేసినాడు. అదైతే ముగ్గురం ఒకటే ట్రై చేసినాం, చాలా బాగుంది. డ్రింక్స్ అయితే మీరు డైలీ తాగేలాగైతే అస్సలు ఉండవు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నార్మల్ డ్రింక్ లాగా ఉంటదని. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. హెవీ స్వీట్ అయితే ఉండదు. మీరు కావాలంటే హనీ అయితే వేపించుకోవచ్చు, వీళ్ళు ఎక్స్ట్రా హనీ కూడా వేసిస్తారు. వీళ్ళైతే ఈ స్టాల్ పెట్టింది ఎక్కడో కాదు, రాజు పార్క్ గేట్ ముందరే ఉంటది. మీకైతే మోర్ పక్కకే కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మీరైతే ఒకసారి విజిట్ చేసి ట్రై చేయండి. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేచ్చు కదా. బూయ్.